శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఉసిరికాయ తొక్కు తీస్తున్నాను, తొక్కు పచ్చడి పెట్టడానికి. అంటే ఇవి ఇలానే ఉంచేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగునా ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇవి ఎలా తీయాలి అనేది చిన్న చిట్కాతో చెప్తానండి. ఎప్పుడు ఇబ్బంది అవుతూ ఉండేది నాకు. ఈసారి ఏం చేశానంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా తొక్కలు బాగా త్వరగా ఊడొస్తాయి అనమాట. నేను ఎలా తీసానో చెప్తున్నాను. రోట్లో అంటే దంచలేడండి, చేతులు నొప్పులు అనమాట. ఈ మెడ నరాలు నొప్పి వస్తాయి, కింద కూర్చోలేము. లాంటి వారి కోసం సింపుల్గా చిట్కా త్వరగా అయిపోయేటట్టుగా చెప్తున్నాను. ఏంటంటే ఇవన్నీ తీసి ఇలా ఒలిచి, అంటే గుండ్రాయితో దంచేసానండి. ఈ గుండ్రాయి పెట్టేసి దంచేసి ఇట్లా పేపర్ వేసేసి దంచేసాను అనమాట. మనకి పాడవకుండా, అంటే గట్టు పాడవకుండా ఉంటుంది కిచెన్లో. దీంట్లో పెట్టేసి అన్నాను అనమాట. అని తీస్తూ ఉంటే ఎక్కువసేపు నిలబడాల్సి వచ్చిందండి. ఇంకా విసుగు అనిపించింది, ఎంతకీ అయిపోవట్లేదు అలా. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా అంతా గబగబగబా దంచేసానండి. మొత్తం కూడా ఇలా తీసాను. ఇవి ఇంకా కూర్చొని ఇలా అన్నీ ఒలుచుకొని లోపలిది ఇదంతా తీసేసి ఇక డబ్బాలో పెట్టేస్తానమాట. పెడితే మనకి జ్యూస్లకు కానీ పసుపు వేసుకోకుండా ఉంటే జ్యూస్కి బాగా పనికి వస్తుందండి. జ్యూస్ చేసుకోవచ్చు. కొంచెం మన జ్యూస్ ఏదైనా వెజిటబుల్ జ్యూస్ చేసుకున్నప్పుడు ఒక 2 వేసుకున్నాం అనుకోండి, లోపలికి బాగా ఆరోగ్యం అనమాట. మంచిది. నిమ్మకాయలాగా మనం యూజ్ చేసుకోవచ్చు, హెల్త్కి మంచిదని అనమాట. అందుకని చూపిస్తున్నాను. ఇది అందరికి ఉపయోగపడే టిప్పు. నేనేం చేస్తానంటే కొంచెం సాల్ట్ వేసి కలిపి 2 రోజులు బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఇది ఎన్ని రోజులు 2 years అయినా కూడా కలర్ మారదు. ఇలా అని ఎల్లో షేడ్లోనే ఉంటుంది అనమాట. మనం నోట్లో అప్పుడప్పుడు చప్పరించుకోవచ్చు, పొట్టి ఉప్పు కాబట్టి బాగా తినాలనిపించినప్పుడు తినొచ్చు అనమాట బుగ్గనేసుకొని. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.